మా ఇంటి పైన ఈటిల్ ఛానల్, మా ఇంటి పైన తోట పెడుతున్నాయి, మాది ఈటిల్ ఛానల్. ఈరోజు ఈ కూరగాయ చెట్లు ఎట్లా పెంచాలి, ఎలాగ పెంచాలి అనేది నేను చూపిస్తున్నా. బకెట్లలో మేము ఒక 5 నెలలు మేము పెట్టి, కాకపోతే ఇంకా వేరే ఛానల్ పెట్టా. ఈరోజేమో నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. ఈ ఛానల్ కొత్త ఛానల్ శిక్షల మల్లన్న టెర్రస్ గార్డెన్ మా ఛానల్ పేరు. ఈరోజు నేను ఇంటిపైన చెట్లు సాగుతున్నా. బకెట్లల్లా, డబ్బాలల్లా, ఆకుకూర అయినా, మెంతం కూర, ఏంటి మిరప తోటలో మిరప చెట్లు, వంకాయ చెట్లు, గోంగూర, ఇవన్నీ ఆకుకూర నేను వేస్తున్నా. డబ్బాలల్లా, బకెట్లల్లా, నీళ్ళ కేన్లల్లా ఇవన్నీ నేను ఇలా వేయించుతున్నా. మీరు కూడా మీరు ఎవరైనా ఇలాగనే వేయించుకోవాలి. ఇది మందు లేని కూరగాయలు, మంచిగా ఉంటుంది. మనకు ఎవరైనా ఎంత సోద్యం ఏం కాదు. 10 బకెట్లల్లో కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఆకుకూరలైనా 4-5 మిరప చెట్లు, 4-5 టమాటా చెట్లు వేసిన, 5-6 వంకాయ చెట్లు, ఇంకా పాలకూర 4-5 రకాలు వేసినాం అనుకో, మనకు రోజు మొత్తం కారం మొత్తం పూట కలుస్తుంది. ఇవి ఈరోజు నేను ఈ కూరగాయ చెట్లు చూపించింది. ఇప్పుడు మనము ఇవన్నీ ఇంకా ఉన్నాయి, చూపిస్తారండి. నేను ఈ సంతరా చెట్టుని నర్సరీలో తెచ్చిన. ఒక 4 నెలలు అయిందా, 5 నెలలు అయిందో కాలేదో కరెక్ట్ నేను గమనించలేదు. ఇది తెచ్చినాడు ఒక్కటే కొంచెం పింద ఉండేది. ఆ పిందెని చూసి నేను చెట్టుని తెచ్చిన. అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఇది గాసన ఉన్నది డబ్బా. ఈ డబ్బా కోసి ఇలా మట్టి పోసి చెట్టు పెట్టి ఇలాగ వచ్చింది. మంచిగా జాదుకుంటే పెంట పోసి మంచిగా రోజు నీళ్ళు పోసుకుంటే, ఎండాకాలంలో నీళ్ళు అవసరం పడతాయి. రోజు పోసుకోవాలి. ఎండలకు రోజు ఒక పూట పోస్తే చాలు. ఇక ఆనకాలంలో అంటే ఆన లేకుంటే నేను నీళ్ళు పోయాలి. ఆనంటే ఏం అవసరం లేదు. పెద్ద ఏం బాధ కాదు. ఆనకాలం 5 నెలలు బాధే ఉండదు. ఇలాగా పెంచుకోవాలి. ఈ కాయ కూడా అయ్యింది. మనం రేపు వచ్చే వీడియోలో దింపుతా. ఇప్పుడేమో మీకు చూపిస్తున్నా. ఇది సంతరా చెట్టుని చూసినాంగా, ఇంకా ఏరేది కూడా చూపిస్తారు రండి. ఇంకో ఇది కూడా సపోటా చెట్టు. ఇది సపోటా చెట్టు. దీనికి పింద, దీనికి ఇప్పుడిప్పుడే పూత. ఈ పూత పోయినాక ఏమవుతుంది, పిందెలు అవుతాయి. ఇంకో ఇట్లా పిల్లలు పోసి ఇట్లా మంచిగా అవుతుంది చెట్టు. ఇది కూడా ఒకటి డ్రబ్బు. ఈ మూతి కాడికి పోసిన, ఎందుకంటే ఇది సానం పెద్ద, ఈ సానము ఒక 5-6 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ మూతి కాడికే దీన్ని తీసేసి ఇంత పెద్ద డబ్బా. ఇంకా ఎప్పుడెప్పుడు మనం ప్రింట్ వేసుకోవాలి. ఒక నెలకు ఒక నాడు అట్లా. ఇంకో ఇది కూడా నర్సరీలో తెచ్చిన. ఇది ఏం చెట్టో చెప్పిర్రు ఆ నర్సరీలో, కానీ మా వాడు మర్చిపోయిండు, నేను మర్చిపోయినా. మీరు ఏం చెట్టో ఇది ఏమి చెట్టో మాకు వీడియోలో కామెంట్ పెట్టండి. మేము కూడా తెలుసుకుంటాము. ఇగో ఈ వంకాయ, ఇప్పుడు ఈ వంకాయ చెట్లు, వంకాయ నారు పోసిన నేనే. ఇంకో పూత, ఇగో ఈ పిందెలు, ఇట్లా పిందెలు పడ్డాయి చూడండి. ఇట్లా ఇది పాలకూర వేసిన. ఇప్పుడు 4 తేపలు అయింది కోసి, మళ్ళీ కూడా ఈడు పెట్టింది. మళ్ళీ కూడా ఒక ఈడ చేయాలి. నిన్నమనేమో ఈ బెండ గింజలు పెట్టినా. ఇంట్లోనేమో బెండ గింజలు పెడితే ఒకసారి పోయినాయి, మళ్ళీసారి పెట్టిన మొలిచినాయి. ఈ తోటకూర బట్ట కూడా సాత్తున్నా చూడండి. ఇవి బెండలే, ఇవి బెండ గింజలే, బెండ చెట్లే. ఇంకా ఇవన్నీ ఇట్లా సాదుకుంటా జర కొత్తప్పుడే ఇవన్నీ చదరాలి, చేయాలి, మట్టి మొయ్యాలి, పెంట తేవాలంటే కొత్తప్పుడే బాధ. కానీ ఇవి చెట్లే అనుకున్నాయి అనుకో, మనకి ఏమీ ఇబ్బంది కాదు. ఈ బెండ చెట్టు పెద్ద బెండ. ఇది ఊర్లలో పెద్ద బెండ అంటారు చూడు, తెల్ల బెండ పెద్దది. మళ్ళీ కొంచెం దీనికి ముళ్ళు ఉంటాయి, కానీ కూర మాత్రం బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఈ వేరే చెట్లు చేద్దామని, ఏంది మామిడి చెట్టు చేద్దామని డ్రమ్ము తెచ్చిన చూడు. ఈ డ్రమ్ము మోతాది నీళ్ళ డ్రమ్ము. దీనికి రంధ్రాలు కూడా పెట్టినా. ఈడొక రంధ్రం, ఒక 5 రంధ్రాలు పెట్టినా సార్. ఇక్కడ
ఇక్కడ కూడా చిక్కుడు చెట్లు పెట్టినా. ఈ చిక్కుడు చెట్టు ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు మంచిగా పూత వచ్చింది చూడు. ఈ వంకాయ చెట్టు మొత్తం ఒక లైన్ పెట్టుకోవాలి. ఇంకా గాడగాడ కూడా మాకు కూడా ఆడోటి వంకాయ చెట్టు పెట్టినా, అవి కూడా తెచ్చి ఒక లైన్ కొట్టాలి. ఈ వంకాయ తెల్ల వంకాయ మంచి విత్తనం అని నేను ఈ విత్తనానికి ఉంచిన. ఇట్లయితే వంకాయ ఇవన్నీ లేత చెట్లు, ఇదేమో ముదురు చెట్టు. ఇంకా ఇవన్నీ ఒక లేత చెట్లు ఒక 20 గల చెట్లు ఉన్నాయి. ముదురు పోయినా లేతవి ఉంటాయి. మళ్ళీ కూడా విత్తనం చేసింది కొనుక్కొచ్చుకోనన్నా మనం విత్తనాలు 5 చెట్లు పోయే వరకల్లా మనకు పోసి నీళ్ళు పోసినాం అనుకో మస్తు పెద్దగా అవుతుంది పంగలు. ఈ ఆకు కొమ్మే ఉంటుంది. ఎదురు వంకాయ వంకాయ చెట్టు చూస్తేనే పంగలు, ఒక కాయలు చూడండి. ఈ లేత వంకాయ చెట్లు. ఇదేమో క్యాప్సన్ చెట్టు. ఇట్లా తెల్ల బూజు వచ్చితే ఇది మనది అది ప్రేద అని ఉంటుంది, అది కొట్టాలి. అది కొడితే ఇది పోతుంది. ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయలు చూడు ఎట్లా పడ్డాయి. ఇది ఈ కొమ్మకు 3 పడ్డాయి. ఇక్కడ కూడా పడ్డాయి. ఇక్కడ అటు ఇది జామ చెట్టు, జామకాయలు మంచిగా పడాయి. ఇక్కడ కూడా ఆడటి గణేష్ చెట్టు. ఏడ ప్లేస్ ఉంటే ఆడ పెట్టిన ఆ డబ్బాలు. ఇది పాలకూర. ఈ పాలకూరలే తోటకూర గింజలు పడాయి. నేనే ఇక నా చేతుల్లో అన్నీ ఒక్కతాను వేసే వరకల్లా అండ్ల పడ్డట్టున్నాయి. ఇక ఇవి కూడా జాతున్నా. ఇది గోంగూర పాలకూర అన్నీ కలిసి ఉన్నాయి. ఇదే అచ్చం తోటకూర. ఇలాగ పెంచుకోవాలి. ఓలైనా పెంచుకున్నాం అనుకో, ఒక ఫస్ట్ వేయించినప్పుడేమో 20-25 రోజులకు వస్తుంది. దాన్ని మళ్ళీ కట్ చేసినాం అనుకో, దిగురు వచ్చింది అనుకో, మనం 6 రోజులకే బాగానే పెద్దగా అవుతుంది. 15 రోజులకు మనకు కూరకు వస్తుంది. ఇవన్నీ తోటకూర. ఇది కనకాంబరాల చెట్టు. ఇవి కనకాంబరాల చెట్లు. ఇదేమో మల్లె చెట్టు. ఇది కూడా నర్సరీలో తెచ్చిన. ఇక మంచిగా ఎగిరి పెట్టి పూత పూస్తూ చూడు. ఇక్కడ కూడా ఈరోజు కొన్ని విత్తనాలు ఆకుకూర గింజలు కూడా పెడుతున్నా. ఏది తోటకూర, పాలకూర, కొన్ని గోంగూర గింజలు ఇవి పెడదాం ఈరోజు కొన్ని. ఈ మా తోటలే ఇవి. ఇప్పుడు ఇది మొత్తం దుక్కి ఎలగలిచ్చి బాగానే మక్కింది. ఎందుకంటే ఎండలకు మళ్ళా ఈ పిల్లలు ఇట్లా పొడి కాకముందే ఎండ వచ్చే వరకల్లా మళ్ళీ ఎప్పటికైనా పెళ్ళుతాయి. ఇట్లా మట్టి ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఆకుకూరకి పెద్దగా మట్టి మక్కకున్నా ఏం కాదు.
చెట్టు మొలిచింది అనుకో మంచిగా అయితేనే ఉంటుంది. కాకపోతే ఇది టమాటా చెట్లకు, వంకాయ చెట్లకు, కాకర చెట్లకు కాకర గింజలు పెట్టింది మన చిక్కుడు ఆటికి బాగా మక్కాలి. ఇప్పుడు మనం ఇలా గోంగూర గింజలు పెడతాను. పెద్ద పెద్ద పిలకలు పోస్తాయి కాబట్టి, పెద్ద పెద్ద పంగలు పోస్తాయి కాబట్టి నేను మన ఇట్లా పాదులోలుగా పెడుతున్నా. ఈ డ్రమ్ము చుట్టూ పెడతా. ఇట్లా అల్కాలు అనేది ఏమీ లేదు, పంగలు పోస్తాయి. ఇలాగ నాటుకొని ఇట్లా మీరు మామూలుగా అనుకున్నాం అనుకో, కుంటి గింజలు 3 రోజులకే మొలుస్తాయి. 4 రోజులకు మొలుస్తాయి. ఈ మెంతులు అనగా ఈ కుంటి గింజలు అనగా తొందరగా మొలుస్తాయి. ఎక్కువ మట్టి వేసే అవసరం ఏం లేదు. ఉండాలి మట్టి. ఇది వంకాయ చెట్టు, ఇదేమో వంకాయ చెట్టు, ఇదివరకు టమాటా చెట్టు ఉండే, దాన్ని తీసేసిన. తోటకూర చెట్టు కూడా దీన్ని 2 మాటలు కట్ చేసిన. ఇంకో ఇది మంచిగా ఉందని ఇవి కూడా ఉంచుతున్నా. ఇప్పుడు కొన్ని పాలకూర గింజలు పెట్టుకున్నాం, ఎందుకంటే ప్లేస్ ఖాళీగా ఉందిగా. ఇట్లా ప్లేస్ ఖాళీగా ఉన్న కాడ ఎట్లా నీళ్ళు పోస్తూనే ఉంటుంది. ఈ డ్రమ్ చుట్టూ అవుతుంది, డబ్బా చుట్టూ అవుతాయి. అందుగురించే నేను ఇట్లా ఖాళీగా ఉన్న జాగల ఇట్లా గింజలు పెడితే మనకు కూడా ఇది ఎక్కర వస్తుంది. ఇట్లా మట్టి ఇట్లా మామూలుగానే కొడుకోవాలి, కానీ రోజు నీళ్ళు పోయాలి. తోటకూర గింజలు ఇవి ఇంట్లో పోసిన కొనుక్కొచ్చినాయి. అయితే చూడు బాగా మొలవలే. ఇదేమో పాక చెట్టు, దీన్ని అట్నే ఉంచిన ఇది గెలగలిచ్చి ఇగో నేను ఇండ్ల తోటకూర గింజలు పోస్తే ఆడోటి ఒక 15 గల మొలిచినాయి. ఇది మన ఏం దానిమ్మ, ఇది దీన్ని కూడా ఇచ్చే సద్దాం. అయితే ఇగో ఈ గింజలు పోసిన కొనుక్కొచ్చినాయి, మొలవలే బాగా. మొలవకుంటే ఇప్పుడు మన తోటలే నెయ్యి నేను విత్తనాలు చేసిన. ఇంకో ఇవి వేస్తే ఇప్పుడు ఇవి ఎట్లా వస్తాయో చూద్దాం. ఇట్లా లేచి కూడా బాగానే ఒత్తుగానే వేస్తున్నా. సన్నవి కనబడవి. ఇట్లా మట్టి ఇట్లా అనుకోవాలి. అవి ఏమి ఎందుకు మొలవలేదో ఏమో మరి. మాకు కూడా ఈడీలల్లో ఈ కొనుక్కొచ్చినవి బాగా మొలతలేమని చెప్తుర్రు. అందుకని మొలవనట్టునే అనుకొని నేను ఇవి మన తోటలే విత్తనాలు చేసి వేస్తున్నా. ఇవి ఎట్లా మొలుస్తాయో చూద్దాం. ఇలా ఇదివరకు తోటకూర గింజలు వేస్తే అవన్నీగా ఇళ్ళనే మళ్ళా ఇది తులిచామ మొలిచింది. దీన్ని కూడా జాతున్నా. ఇది కూడా తులిచామని. ఇది కూడా ఒక 4-5 గోంగూర చెట్లు వేద్దాం. గింజలు వేస్తే ఇప్పుడు ఈ విత్తనాలు పెట్టినగా కుంటికూర, పాలకూర, తోటకూర, దీనికి అది జాలి కూడా ఉండే. ఈ చిన్నపిల్ల నా వెనకబడి తోటలోకి వచ్చి ఏడేసిందో అది దొరకలేదు. ఇట్లా కూడా పోసుకోవచ్చు. ఏమంతా దీంతో పోయొద్దు. ఇట్లా వీటి చేయడ పెట్టి కూడా పోసుకోవచ్చు. థమ్స్అప్ డబ్బాకు రంధ్రాలు పెట్టి కూడా పోయొచ్చు. ఇట్లా చేయడం పెట్టి పలుసగా పోయాలి. గింజలు పెట్టినా కూడా ఇప్పుడు నీళ్ళు పోసిన. ఇది ఒకటి అయిపోయింది. మీరు కూడా ఇలాగనే ఎంత పని కూడా కాదు, ఇలాగనే పెట్టి నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా పెట్టి సాదుకోవాలి. ఇప్పుడు అయిపోయింది ఇది. రేపు కొన్ని ఆకుకూర, పాలకూర,
పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు ఉన్నాయి. రేపు చేద్దాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి.